హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ స్టోరీస్ ఆఫ్ అఖిల. సో ఈరోజు వచ్చేసి చాలామందికి రిఫరెన్స్ కావాలి ఐటీ కంపెనీస్లో ప్లేస్ అవ్వడానికి. ఈవెన్ దో ఫ్రెషర్ అయినా సరే, ఈవెన్ దో ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా సరే, నేనైనా సరే, 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా జాబ్ రావాలంటే కొన్ని టైమ్స్ మనకి రిఫరల్ కావాలి. మరి రిఫరల్ అడగాలి, నిజంగా మీకు రిఫరల్ కావాలి, ఎలా చేయాలి, ఎవరిని అడిగితే ఇస్తారు, ఇవన్నీ డిస్కస్ చేసుకుందాం ఈరోజు. ఓకే, ఫస్ట్లీ నేను మీకు గూగుల్లోకి వెళ్ళి చూపించేదానికన్నా ముందు కొన్ని థింగ్స్ చెప్తాను. ఐటీ రిఫరల్స్ ఎలా అడగాలి ఏంటి అనేసి ప్రాక్టికల్గా చెప్తాను. అంతకన్నా ముందు కొన్ని రిక్వైర్మెంట్స్ చెప్తా. ఓకే, ఫస్ట్లీ కీప్ యువర్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ పర్ఫెక్ట్. ఓకే, అండ్ పర్ఫెక్ట్ అంటే ప్రాజెక్ట్స్ యాడ్ చేయండి, ప్రాజెక్ట్స్ లింక్స్, అండ్ మీరు ఎక్కడ ఏం ప్రాజెక్ట్స్ చేసినా లైవ్ లింక్స్ ఏమైనా ఉంటే అవి యాడ్ చేసుకోండి. మీ ప్రొఫైల్ కరెక్ట్గా పెట్టుకోండి అండ్ నౌకరీ కరెక్ట్గా పెట్టుకోండి. అండ్ ద నెక్స్ట్ థింగ్, కీప్ యువర్ రెజ్యూమే పర్ఫెక్ట్. ఓకే, మీ రెజ్యూమే ఖచ్చితంగా మీరు ఏ రోల్కి అయితే వెళ్తున్నారో ఆ రోల్కి సంబంధించిన రెజ్యూమే మీ దగ్గర పర్ఫెక్ట్గా ఉండాలి. ఓకే, ఈ 3 థింగ్స్ మీ దగ్గర కరెక్ట్గా ఉంటే ఇప్పుడు నేను చెప్పే దాంట్లో మీరు 100% సక్సెస్ అవుతారు. కంపల్సరీగా మీకు రిఫరల్ వస్తుంది. ఓకే, ఇంకా మనకు ఆల్రెడీ కొన్ని కంపెనీస్ ఉన్నాయి, లైక్ మిడ్ సైజ్డ్, స్టార్టప్, ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. మరి వీటిలలో ఎవరిని ఫోకస్ చేద్దాం ఐటీ రిఫరల్స్ కోసం? ఫస్ట్ కొన్ని చెప్తాను. ఓకే, ఫస్ట్ చూపిస్తాను, వెయిట్. సో ఇప్పుడైతే ఇక్కడ కనిపిస్తుంది కదా, తమారా అనే కంపెనీ వాళ్ళు ఏంటి 3 days ఎగో ఫ్రంట్ ఎండ్ డెవలపర్ జాబ్స్ అయితే పోస్ట్ చేశారు. అవునా, ఇది ఫస్ట్ మెథడ్, మీ రిఫరల్ అడిగే మెథడ్. అందరూ చెప్పే ఓల్డ్ మెథడ్ అయితే అస్సలు కాదు. ఓకే, సో స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి. తమారా వాళ్ళు ఏంటంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ రోల్స్కి హైడ్ చేసుకుంటున్నారు అనమాట 3 days ఎగో నుంచి. అయితే మీరు ఫస్ట్ రిక్వైర్మెంట్ చూడండి. ఓకే, ఫస్ట్ ఇక్కడ కంపెనీ గురించి చూసుకోండి. కంపెనీ ఏంటి, ఎలాంటిది అడుగుతున్నారు ఏంటి అనేసి. ఇంకా వాళ్ళు అడిగిన జాబ్, ఇక్కడ మోర్ సెక్షన్లోకి వెళ్తే, లెట్ మీ వెయిట్, ఇక్కడ ఎవరు ఈ జాబ్ని పోస్ట్ చేసిన వాళ్ళు. ఓకే, షో యూ 1 minute. ఈ జాబ్ని ఎవరు పోస్ట్ చేశారు, వాళ్ళ హైరింగ్ టీమ్ ఇక్కడ కనిపిస్తుంది, లీడ్ రిక్రూటర్ @tamaara అనేసేసి. అండ్ కొన్నిసార్లు ఏమవుతుందంటే జాబ్ పోస్టర్, ఎవరైతే ఈ జాబ్ పోస్ట్ చేశారో వాళ్ళు కూడా కనిపిస్తారు. ఇప్పుడు మనకు లీడ్ రిక్రూటర్ కనిపిస్తున్నారు కదా, ఫర్హీన్ అండ్ షేక్, ఈమె కనిపిస్తుంది కదా. తను గూగుల్ జియోలో వర్క్ చేసింది అండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. ఇప్పుడు తినని మనం చెక్ చేసుకోవాలి, తనకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది ఏంటి, తనతో ఎలా మాట్లాడితే మనకు వస్తుంది, ఇవన్నీ మనం చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు తనని ఫస్ట్ తినతో కనెక్షన్ ఇచ్చేటప్పుడే, ఓకే, తినకి కనెక్షన్ ఇచ్చేటప్పుడే ఫస్ట్ నువ్వు ఏం చేయాలి అంటే, ఫస్ట్ నీ రెజ్యూమే అండ్ నీ లింక్డ్ఇన్లో ఫ్రంట్ ఎండ్ రోల్ వీళ్ళు ఏ రిక్రూట్మెంట్ కోసం అయితే హైర్ చేసుకుంటున్నారో ఆ రిక్రూట్మెంట్ థింగ్స్, లైక్ ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అనగానే డెఫినెట్గా మనకి రియాక్ట్ కానీ, యాంగులర్ కానీ, నెక్స్ట్ జేఎస్ కానీ అడుగుతారు, వ్యూ జేఎస్ కానీ అడుగుతారు. అటువంటి స్కిల్స్ నీ దాంట్లో ఉండాలి, నీ ప్రొఫైల్లో ఉండాలి. అండ్ వాటి మీద నువ్వు కంపెనీ ప్రాజెక్ట్స్ చేసినది నువ్వు ప్రొఫైల్ అబౌట్ సెక్షన్లో యాడ్ చేయాలి. అండ్ నీ స్కిల్స్, టెక్నాలజీస్ అన్నీ నువ్వు ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఈమెకి నువ్వు కనెక్షన్ ఇవ్వాలి. ఫస్ట్ ఇక్కడికి వెళ్ళండి, పర్సనలైజేషన్ ఇన్వైట్ అనేసి. ఓకే, ఇప్పుడు ప్రీమియం, లింక్డ్ఇన్ ప్రీమియం ఫర్ 0 అంటే మనకి 30 days వరకు లింక్డ్ఇన్ ప్రీమియం మనకి ఏమవుతుంది 0, అంటే మనం ₹1 కూడా కట్టాల్సిన అవసరం లేదు. అంటే 29th డేలో కూడా మనం ప్రీమియంని ఆఫ్ చేసుకోవచ్చు, అంటే మనం ప్రీమియం స్టాప్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, మనం ఏం డబ్బులు కట్టాల్సిన పని లేదు. ఇక్కడ తనకి హాయ్, ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్ అనేసి టైప్ చేసి, ఇక్కడ మీరు దేనికి తనకి మెసేజ్ చేశారో ఇక్కడ 2 lines రాయండి. ఓకే, 2 lines. అండ్ ఇక్కడ వచ్చేసి కీప్ యువర్ రెజ్యూమే పోర్ట్ఫోలియో లింక్. ఓకే, పోర్ట్ఫోలియో లింక్. ఈ పోర్ట్ఫోలియోలో ఏమేమి ఉండాలో చెప్తాను. ఓకే, ఈ పోర్ట్ఫోలియోలో మీ గిట్హబ్ లింక్ ఉండాలి, అండ్ మీ గిట్హబ్ లింక్, మీ రెజ్యూమే లింక్, అండ్ మీ ప్రాజెక్ట్స్ లైవ్ లింక్స్ కూడా ఇందులో ఉండాలి. ఓకే, నెక్స్ట్ నేను ఆల్రెడీ చెప్పాను చాలాసార్లు, ఒక వీడియో ఉండాలి, మీరు ఆ వీడియోని ప్రాజెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసి ఉండాలి. ఓకే, ప్రాజెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటే
ఆ వీడియో లింక్ కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. లేదా మీ పోర్ట్ఫోలియోలోనే వీడియో ఒకటి స్టార్టింగ్లోనే ఒకటి యాడ్ చేయండి. ఓకే, ఫస్ట్ పేజ్లోనే వీడియో ల్యాండింగ్ పేజ్లోనే యాడ్ చేయండి. ఓకే, ఆ వీడియో రన్ అవ్వాలి పోర్ట్ఫోలియో క్లిక్ చేయంగానే. ఓకే, హియర్ ఇట్ ఈస్ మై గిట్ హబ్, హియర్ ఇట్ ఈస్ మై పోర్ట్ఫోలియో అనేసి నువ్వు ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఎవరైతే ఆ వీడియో చూసి మీ పోర్ట్ఫోలియో చూస్తారో దెన్ యు ఆర్ షార్ట్ లిస్టెడ్ అండ్ హైడ్ డైరెక్ట్లీ. ఓకే, డైరెక్ట్గా నువ్వు హైర్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఈమెకి నువ్వు ఇలా కనెక్ట్ చేయాలి. ఓకే, ఈమెకి నువ్వు ఇలా కనెక్షన్ ఇచ్చి అండ్ ఐఎమ్ క్లోజింగ్ దిస్, ఈమెకి ఇలా కనెక్షన్ ఇవ్వాలి. ఇప్పుడు ఆ పర్సనలైజ్డ్ మెసేజ్ ఏమవుతుంది అంటే ఆమెకి వెళ్తుంది, ఫర్హీన్కి వెళ్ళి తనేం చేస్తుందంటే షీ విల్ రిప్లై టు యూ. నీది ఎవరైతే మొత్తం చూస్తారో వాళ్ళు తను నీకు రిప్లై ఇస్తుంది. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేయాలి, జాబ్ పోస్టర్కి చేయాలి. ఫస్ట్ మనం ఎవరికి చేసాం, ఎవరైతే ఫస్ట్ మనం జాబ్స్ వెతికిన తర్వాత అందులో పోస్ట్ చేసిన పర్సన్, ఓకే, పోస్ట్ చేసిన పర్సన్కి పర్సనలైజ్ ఇన్వైట్ చేస్తాం. ఓకే, పర్సనలైజ్ ఇన్వైట్, అంతేనా. నెక్స్ట్ ఇప్పుడు రిఫరల్స్, ఇంకొక రిఫరల్ సెకండ్ మెథడ్ చెప్తాను. ఓకే, కొన్ని గూగుల్లో కొన్ని ఉంటాయి సైట్స్, లెట్ మీ షో యూ. సో ఇక్కడ ఏంటంటే గూగుల్లో నేను హౌ టు ఆస్క్ రిఫరల్స్ ఇన్ ఐటీ కంపెనీస్ అని కొట్టంగానే మనకు కొన్ని వెబ్సైట్స్ అనమాట. వీళ్ళు ఎక్స్పోనెంట్ వీళ్ళే మనకు డైరెక్ట్గా రిఫరల్స్ ఇప్పిస్తారు. ఇంకా ఒకటి ఉంది చూపిస్తాను, వెయిట్. ఎక్స్పోనెంట్ అండ్ కాల్ ఫర్ రిఫరల్ అనేసి ఇంకొకటి ఉంటుంది. ఓకే, వాళ్ళు కూడా మనకి డైరెక్ట్గా రిఫరల్స్ ఇప్పిస్తారు రిక్వెస్ట్ చేస్తే. ఐ విల్ షో యూ కాల్ ఫర్ రిఫరల్. కాకపోతే ఏమంటే ఇవి పెయిడ్ అనమాట. ఓకే, సో పెయిడ్ అంటే మనకు దగ్గర $19 $10 అలా ఉంటుంది క్యాండిడేట్స్ని రిఫర్ చేయడం వల్ల. అండ్ క్యాండిడేట్స్ని రిఫర్ చేసిన దానికి పేమెంట్ చేస్తారు, మనం రిఫర్ తీసుకున్న దానికి మనం పే చేయాలన్నమాట. ఇలా ఉంటుంది. ఇలాంటి వాటిలో మనం రిజిస్టర్ అయ్యి మనం రిఫరల్ అడగచ్చు. ఇది ఎప్పుడు యూజ్ అవుతుంది, నీకు ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో హై ప్యాకేజెస్ జాబ్స్ కావాలి, రిఫరల్ కావాలి, అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్లో అన్నప్పుడు నీకు ఈ కాల్ ఫర్ రిఫరల్స్ ఇవన్నీ ఎక్స్పోనెంట్ యాప్స్ నీకు యూజ్ అవుతాయి. సో ఇప్పుడు నువ్వు జస్ట్ నార్మల్గా ఒక సర్వీస్ బేస్డ్ కంపెనీలో ఒక ఫ్రెషర్గా నువ్వు వెళ్ళాలనుకుంటున్నప్పుడు దిస్ ఈజ్ నాట్ ద రైట్ ఆప్షన్. ఓకే, సో ఇది సెకండ్ ఆప్షన్. సో థర్డ్ ఆప్షన్ ఏంటంటే ఈ ఫర్హీన్ అనే ఆమె మనకు రిప్లై ఇవ్వలేదు, ఎందుకంటే ఆమె టాప్ లెవెల్లో రిక్రూటర్. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈ టాప్ లెవెల్ రిక్రూటర్ అనే ఆమె మనకు రిప్లై ఇవ్వలేదు కాబట్టి ఇదే కంపెనీలో మనం ఏం చేయొచ్చు, ఇప్పుడు ఈ శ్యామ్లా అనేమో మనకు రిప్లై ఇవ్వట్లేదు. 2 to 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కావాలి. బట్ ఏంటి అంటే మన దగ్గర మనకు ఆమె రిప్లై ఇవ్వట్లేదు మనం ఇచ్చినాక కూడా. ఇప్పుడు ఇదే కంపెనీ, ఇప్పుడు ఇది కంపెనీ కదా, బ్రోస్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీలోకి వెళ్ళి ఇప్పుడు నెక్స్ట్ రిక్రూటర్స్ ఎవరైనా ఉన్నారేమో చూడండి ఫస్ట్. ఓకే, ఇందులో పీపుల్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వర్కింగ్ ఇన్ హైదరాబాద్, మనకు హైదరాబాద్ పీపుల్ కావాలి. సాధన అనే అమ్మాయి ఐటీ రిక్రూటర్గానే వర్క్ చేస్తుంది. రీసెంట్గా తను స్టార్ట్ చేసింది హెచ్ఆర్ రిక్రూటర్, ఐటీ రిక్రూటర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రిక్రూటర్, టాలెంట్ అక్విజిషన్ స్పెషలిస్ట్, టాలెంట్ రిక్రూటర్. సో డైరెక్ట్గా మనకు టాలెంట్ అక్విజిషన్ పీపుల్ కనిపిస్తున్నారు. లెట్ మీ టేక్ సాధన. ఓకే, సాధన ఏంటి అంటే తన ఎక్స్పీరియన్స్ చూద్దాం ఫస్ట్. తను జాయిన్ అయింది జస్ట్ 2 months ఎగో అని కనిపిస్తుంది పోస్ట్ అయితే. మనకి CJITలో చదివింది, ఇప్పుడు తను స్టార్ట్ చేసింది, ఇంకా మనకి ఎక్స్పీరియన్స్ కరెక్ట్గా కనిపించలేదు. మేబీ 1 year అయిండొచ్చు. ఇప్పుడు తనకి మనం ఏం చేయొచ్చు, గివ్ పర్సనలైజ్ ఇన్వైట్ టు సాధన. ఇప్పుడు తినకి రిప్లై ఇవ్వండి, తినకి మెయిల్ చేయండి మళ్ళీ. ఓకే, ఇప్పుడు తిను కూడా రిప్లై ఇవ్వట్లేదు అనుకుంటే నెక్స్ట్ గో టు డైరెక్ట్లీ టాలెంట్ అక్విజిషన్. ఓకే, ఒకవేళ నువ్వు టాలెంట్ అక్విజిషన్కి మెయిల్ చేస్తే దే విల్ డెఫినెట్లీ రిప్లై యూ. ఓకే, నెక్స్ట్ వీళ్ళకి రిప్లై అండి. ఇప్పుడు హెచ్ఆర్ రిక్రూటర్స్ ఎవ్వరు మన ప్రొఫైల్కి రిప్లై ఇవ్వట్లేదు అంటే గో టు ది ఫౌండర్ డైరెక్ట్లీ. ఓకే, గో టు ది ఫౌండర్ అండ్ అప్లై త్రూ పర్సనలైజ్డ్ ఇన్వైట్. ఓకే, ఈ పర్సనలైజ్డ్ ఇన్వైట్ యూజ్ చేసి అప్లై చేయండి. ఓకే, ఇలా ఇన్విటేషన్ పంపిస్తూ ఆ రిక్రూటర్స్కి మెసేజ్ చేయాలన్నమాట. ఓకే, అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక్క 30 days నువ్వు ఇలా ట్రై చేస్తే నీకు ఈజీగా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇంకా ఫౌండర్ కూడా రిప్లై అవ్వలేదంటే దెన్ ఓకే స్టాప్ టు స్క్రోల్ ఇన్ దట్ కంపెనీ. ఓకే, నెక్స్ట్ ఇంకొక కంపెనీని ట్రై చేయండి. ఓకే,
దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. ఇలా మీరు ఐటీ రిక్రూట్మెంట్లో రిఫరల్స్ అడిగితే డెఫినెట్గా మీకు రిఫరల్స్ వస్తాయి. అండ్ ఇప్పుడు నాలాంటి పర్సన్ని, నార్మల్ వర్కింగ్ ఎంప్లాయీ పర్సన్స్ని అడిగితే రిఫరల్స్ ఇచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది. ఓకే, నన్ను అడిగినా కూడా నేను అదే చెప్తాను. సో మమ్మల్ని కాకుండా మనలాంటి చిన్న కంపెనీ, చిన్న ఎంప్లాయీస్ కాకుండా పెద్ద పెద్ద రిక్రూటర్స్ని, టాలెంట్ అక్విజిషన్ని, ఫౌండర్స్ని అంటే దే విల్ డెఫినెట్లీ రిప్లై. ఎందుకంటే వాళ్ళకి కంపల్సరీ ఎంప్లాయీస్ కావాలి కాబట్టి. ఓకే, ఇలా ఒకసారి ట్రై చేయండి. దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో అండ్ ప్లీజ్ subscribe to our channel for more videos.